ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఫోటో లక్కీకి ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఈవిడ ఎవరు అంటే ఏం చెప్పాలి? బాబాయ్ నిన్ని ఈ ఫోటో మన ఇంట్లో ఎందుకుంది? అదా, ఎందుకంటే దాని వెనక పెద్ద స్టోరీ ఉందిలే. అసలు తినకి మనకి ఏం సంబంధం? అమ్మో, ఇది పెద్ద పెద్ద ప్రశ్నలని అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంత చిన్న ప్రశ్నకి అంతకు ఆలోచిస్తావేంటి బాబాయ్? నువ్వు అడిగింది చిన్న ప్రశ్న కాదు లక్కీ, చాలా పెద్ద ప్రశ్న. నేను సమాధానం చెప్పలేని ప్రశ్న. అయ్యో బాబాయ్, నా ఫ్రెండ్ జున్ను ఉన్నాడు కదా, తను. లక్కీ, ఇప్పుడు నువ్వు చెప్పే స్టోరీస్ వినడానికి నేను అస్సలు సిద్ధంగా లేను. హలో, హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏంట్రా ఇంత పొద్దున్నే కాల్ చేసావు? అవునా, చెప్పలేదే. సరే సరే. బాబాయ్ ఎందుకు అంత కంగారు పడిపోతున్నాడు? తిను జున్ను వాళ్ళ మదర్ అని చెప్పేలోపే వెళ్ళిపోయాడు. మనిషి ఆంటీ, ఏంటి? అమ్మ ఫోటో మన ఇంట్లో ఎందుకుంది? అమ్మ ఫోటోనా? అవును, ఇదిగో. లక్కీ, ఆ క్లోజెడ్ రూమ్ లోకి వెళ్ళొద్దని మీ నాన్న నీకు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళా? ఈ ఫోటో నీకు అక్కడే దొరికింది కదా? లేదు, ఇది నాన్న రూమ్ లో ఉంది. డాడీని అడిగితే పడుకున్నాడు, బాబాయ్ని అడిగితే ఏం చెప్పలేదు. నువ్వైనా చెప్పు, ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది? మిత్ర రూమ్ లోనే ఈ ఫోటో ఉండటం ఏంటి? అంటే మిత్ర ఇంకా లక్ష్మిని తలుచుకుంటున్నాడా? లక్ష్మి ఫోటోని ఇంకా పదిలంగా దాచుకున్నాడు అంటే ఏమనుకోవాలి? అసలు మిత్ర దగ్గర ఈ ఫోటో ఎందుకుంది? చెప్పు, అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుంది? అమ్మ లేదు, బొమ్మ లేదు. ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలుస్తావేంటి? పిలిస్తే ఇప్పుడు ఏమైంది? అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పమంటే చెప్పవేంటి? మన ఆఫీస్లో జాబ్ చేయటానికి 100 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఎవరి ఫైల్లో నుంచో ఊడిపడి ఉంటుంది. ఇంకొకసారి ఈ ఫోటోని చూసి అమ్మ బొమ్మ అన్నావంటే ఇంక అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.